Hi, hello, namaste. Welcome to Telugu One. This is Divyashri. So 10th or +2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఎటువంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి, మనకి నియర్ బైలో ఎటువంటి కాలేజెస్ ఉన్నాయి అండ్ అలాగే బెస్ట్ కోర్స్ ఏమున్నాయి, ఇలాంటి విషయాల మీద పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసము ఈరోజు నేను ఒక బెస్ట్ కాలేజ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. హైదరాబాద్లో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో ఇది ఒక బెస్ట్ కాలేజ్, ఏదైతే ఇంటర్నేషనల్ డిగ్రీ కూడా ఇస్తుంది. ఈ కాలేజ్ నుండి నా ప్రీవియస్ ఇంటర్ కాలేజ్ వల్ల తెలిసింది. అట్లనే ఇంటర్ తర్వాత నేను చూస్తున్నా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గురించి. ఫస్ట్ ఎల్పిఓ అని చూసిన, బట్ ఆ తర్వాత కాలేజ్ ఉందని తెలిసింది. హోటల్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ కిచెన్లో ఇట్లా కుక్ చేసి ఇవ్వడం మాత్రం కాదు, వేరే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఐహెచ్ఎంకి వచ్చేసరికి చాలా ప్రత్యేకత ఏమున్నదంటే మేము స్ట్రాంగ్ ఇన్ ప్లేస్మెంట్స్ అనమాట. ఐహెచ్ఎం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో లైక్ స్విట్జర్లాండ్లో ఉంది మాకు బిఎంహెచ్ఎస్ అని చెప్పేసి, సో అది కల్నరీకి టైఅప్ అయి ఉంది. సో అట్లా విదేశాలకు వెళ్ళేసి చదువుకోవచ్చు. సో మనం వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. సో మనకి పేరులోనే ఉంది ఇంటర్నేషనల్ అనేది. సో వీళ్ళకి త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా 10 బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ అలాగే అబ్రాడ్లో కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో అసలు క్యాంపస్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తర్వాత ప్లేస్మెంట్స్ ఎలాంటివి ఇప్పిస్తున్నారు, స్టూడెంట్స్ కెరీర్ ఎలా ఉంటుంది, అండ్ ఫర్దర్గా వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. చూస్తున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి ప్రాక్టికల్ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి బెడ్ మేకింగ్ కానీ అండ్ అలాగే మనం హోటల్స్లో చూస్తాము టవల్ ఆర్ట్స్ కానీ, అవి ఎలా చేయాలనేది ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తారు. హాయ్, యువర్ నేమ్? ప్రియాంబద. ఓకే, యువర్ ఫ్రమ్ వేర్? హైదరాబాద్. ఓ నైస్. ఎలా తెలిసింది కాలేజ్ గురించి? సో నేను ఈ కాలేజ్ గురించి తెలుసుకుంది నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు. సో వెన్ ఐ వాజ్ గివింగ్ మై ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఈ కాలేజ్ వాళ్ళు వచ్చి పాంప్లెట్స్ ఇచ్చారు, ఒక చిన్న మ్యాగజైన్ ఇచ్చి చెప్పారు ఇది బెస్ట్ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్కి అని. అప్పుడు నేను ఇంకా గూగుల్లో రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, హైదరాబాద్లో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో ఇది ఒక బెస్ట్ కాలేజ్, ఏదైతే ఇంటర్నేషనల్ డిగ్రీ కూడా ఇస్తుంది. అవును అవును. ఓకే, అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? సో ఫస్ట్లీ ఇది మా అందాజ్ ల్యాబ్. దీన్ని మేము హౌస్ కీపింగ్ ల్యాబ్ అంటాం, దీని పేరు అందాజ్. మా కాలేజ్లో ఉన్న ఒక బెస్ట్ ల్యాబ్ ఇదే. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది బేసికల్లీ ఒక హాలీవుడ్ ట్విన్ రూమ్. సో ఈ హాలీవుడ్ ట్విన్ రూమ్లో ప్రత్యేకత ఏంటి అంటే 2 సింగిల్ బెడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 సింగిల్ బెడ్స్ని కలిపి ఒక క్వీన్ బెడ్ చేసి మనము ఫ్యామిలీస్కి కూడా ఇవ్వచ్చు. 3 members to 4 members ఫ్యామిలీస్, చిన్నపిల్లలు ఉండే ఫ్యామిలీస్కి ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ హౌ ఐ మీన్ ఇది ప్రత్యేకత ఈ రూమ్ది. సో దీన్ని హాలీవుడ్ ట్విన్ రూమ్ అంటారు. ఓకే ఓకే. ఇక్కడ మాకు స్పెషల్ ఫ్యాకల్టీస్ ఉంటారు, ఎవరికైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు నేర్పిస్తారు ఈ గెస్ట్ రూమ్ ఎలా సెట్ చేయాలి, ఏమేమి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ గెస్ట్కి ఇంకా బాగా నచ్చుతాయి అన్నీ చెప్తుంటారు, అన్నీ నేర్పిస్తారు. సో రైట్ నౌ మనం ఫ్రంట్ ఆఫీస్లో ఉన్నాము, మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, యువర్ నేమ్? భద్ర. వర్షారెడ్డి. బాను. ఇక్కడ నుంచి? కేరళ. హైదరాబాద్. కేరళ. తెలుగు వచ్చా? వచ్చు. 8 years నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను. సో అంత ఫ్లూయెంట్ కాదు, బట్ ఓకే వచ్చు. ఓకే, చాలా బాగా మాట్లాడుతున్నారు. నైస్. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ కాలేజ్లో? నేను 2022. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్, 3rd year. నేను 3rd year ఫైనల్ ఇయర్. ఎలా తెలిసింది అసలు ఈ కాలేజ్ గురించి మీకు? నేను యాక్చువల్లీ ఒక కౌన్సిలింగ్ తీసుకున్నాను, కెరియర్ కౌన్సిలింగ్. సో అందులో వచ్చేసి నా రిజల్ట్ వాజ్ దట్
నేను పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి ఏదో ఒక కోర్స్ తీసుకుంటే లేదా అట్లా ఒక కెరియర్ తీసుకుంటే నాకు చాలా మంచిగా ఉంటుంది అని. సో అలా వెతికితే నాకు చాలామంది ఈ ఒక హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ రికమెండ్ చేశారు. సో అలా గూగుల్లో వెతికితే IHM వాజ్ టాప్ 10లో నాకు ఉండే. సో అలా క్యాంపస్ చూడడానికి వచ్చాను. అప్పుడు మ్యామ్తో చాలా మాట్లాడితే ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్గా ప్లేస్మెంట్స్కి పంపిస్తారు, ఇంటర్న్షిప్కి పంపిస్తారు, హైయర్ స్టడీస్ కోసం కూడా హెల్ప్ చేస్తారు. సో అందుకని కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఫర్దర్ IHM గురించి నేను ఇన్వెస్టిగేట్ చేస్తే ఇట్ వాజ్ చాలా మంచిగా ఉండే రివ్యూస్ అన్నీ. ఓకే, ఈ కాలేజ్ నుండి నా ప్రీవియస్ ఇంటర్ కాలేజ్ వల్ల తెలిసింది. అట్లనే ఇంటర్ తర్వాత నేను చూస్తున్నా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గురించి. ఫస్ట్ LPO అని చూసిన, బట్ ఆ తర్వాత కాలేజ్ ఉందని తెలిసింది. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు అమ్మాయిల్ని ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో చాలా తక్కువ మందిని చూస్తాము. సో ఫస్ట్ నువ్వు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటా అనగానే మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? నాకు 7 months పట్టింది మా ఇంట్లో హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒపీనియన్కి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ, సో ఫ్యామిలీ ఇప్పుడు మా ఇంట్లో ఒప్పుకున్నా కానీ రిలేటివ్స్ ఏమంటారు, వాళ్ళది చాలా మంచి కెరియర్ ఉంది మీ కజిన్స్ది, సో నీకే ఇలా ఒక కెరియర్ అంటే ఎలా. సో అట్లా చాలా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి కూర్చోబెట్టి. హోటల్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ కిచెన్లో ఇట్లా కుక్ చేసి ఇవ్వడం మాత్రం కాదు, వేరే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఆఫీస్ ఉంది, హౌస్ కీపింగ్, F&B, కిచెన్, ఇంకా హోటల్స్లో అంటే మనకి HR, L&D ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటుంది. సో హోటల్ మేనేజ్మెంట్ తీసుకొని నేను ఏ ఒక డిపార్ట్మెంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. సో అలా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫైనల్గా ఒప్పుకున్నారు. ఓకే, నైస్. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నారు? నేను BSc ఇన్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ తీసుకున్నాను. చాలా కోర్సెస్ ఉన్నాయి కదా చేయడానికి, పర్టికులర్గా హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నాకు ఇట్లా హాస్పిటాలిటీలో ఉండాలని ఉంది. లైక్ మై ఫాదర్ యూస్ టు హ్యావ్ సమ్ రెస్టారెంట్స్. సో నాకు దీని తర్వాత కూడా హ్యావ్ సమ్ ప్లాన్స్. సో ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ మీ టు డూ దిస్. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోతుంది కదా, సో నెక్స్ట్ ఏంటి ఏమనుకుంటున్నావు? నీకు కాలేజ్ ప్లేస్మెంట్స్లో ఏమైనా వచ్చిందా జాబ్? లేదు, నేను ప్లేస్మెంట్స్కి కూర్చోలేదు. నేను హైయర్ స్టడీస్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా, MBAకి. సో నాకు కాలేజ్ త్రూవే యూనివర్సిటీస్ లిస్ట్ పంపించారు, నేను ఇప్పుడు అవి షార్ట్ లిస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఆ యూనివర్సిటీస్ కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీసే కదా ఇక్కడ? అవునవును, ఇండియాలో కాదు. మా కాలేజ్కి టైఅప్ ఉన్న ఒక కాలేజ్ ఉంది లండన్లోనే. సో నేను UK ప్రిఫర్ చేస్తున్నా. సో లండన్లోనే మాకు టైఅప్ ఉన్న యూనివర్సిటీ ఉంది. సో నేను అక్కడ కూడా అప్లై చేస్తాను. ఇంకా వేరే యూనివర్సిటీస్ కూడా జస్ట్ బ్యాకప్ లాగా పెట్టుకున్నా. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో నేను F&B మేజర్ తీసుకున్నాను. దీని తర్వాత నేను హోటల్స్లో వర్క్ చేయాలి. ఓకే, అండ్ అలాగే మాస్టర్స్ చేసే ప్లానింగ్ లేదా? అంటే మా కాలేజ్ నుండి ఆ ఛాన్స్ ఉంది చేయడానికి, బట్ నేను ప్రస్తుతానికి నాకు థాట్ లేదు. ఇప్పుడు నా దీని తర్వాత నాకు US J1 ప్రోగ్రామ్ ఉంది, దానికి అప్లై చేద్దామని. అండ్ అలాగే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్లో జాబ్స్ అనగానే శాలరీస్ ఎలా ఉంటాయని పెద్ద డౌట్ ఉంటుంది, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడిప్పుడు ఇది ఎవాల్వ్ అవుతుంది, ముందు ఇలా లేకుండే. సో నన్ను అడిగితే ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేస్తే బెటర్ రాదర్ దెన్ ద మనీ. ఓకే, సో తర్వాత అవుతుంది. ఓకే, నైస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ నౌ మనం లైబ్రరీలో ఉన్నాము. సో ఈ లైబ్రరీ అనేది ప్రతి కాలేజ్లో కూడా మ్యాండేటరీ అయిపోయింది. ఖచ్చితంగా కాలేజ్కి లైబ్రరీ అనేది చాలా అవసరం. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత అవసరమో బుక్ నాలెడ్జ్ కూడా అంతే అవసరం. ఈ కాలేజ్లోనే వాళ్ళకి డిజిటల్ లైబ్రరీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నా వెనక సిస్టమ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా డిజిటల్ లైబ్రరీ. అండ్ అటు వచ్చేసి బుక్స్కి సంబంధించి ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఈ కాలేజ్ని 2014లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎన్ని బ్యాచెస్ అయితే ఈ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యాయో, సో వాళ్ళందరి ఫోటోలు కూడా ఇక్కడ ప్లేస్ చేసి వాళ్ళు మెమరీస్ లాగా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. దట్ వాజ్ నైస్. ఇప్పుడు మనతో ప్లేస్మెంట్ ఆఫీసర్ సత్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో నార్మల్గా మేము హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ హైదరాబాద్లో చాలా తక్కువగా వింటాము, చాలా తక్కువ ఉన్నాయని కూడా చెప్పాలి. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ కాలేజ్ దేంట్లో బెస్ట్ అని చెప్తారు? మ్యామ్ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు చాలామందికి హోటల్ మేనేజ్మెంట్ అన్నది
అందరికీ ఏమనిపిస్తుంది అంటే హోటల్లో వెళ్ళి వర్క్ చేయాలంటే ఒక రకంగా ఆలోచిస్తుంటారు. బట్ ఐఐహెచ్ఎంకి వచ్చేసరికి చాలా ప్రత్యేకత ఏమున్నదంటే మేము స్ట్రాంగ్ ఇన్ ప్లేస్మెంట్స్ అనమాట. ప్లస్ ఏంటంటే ఆ ప్లేస్మెంట్స్ కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ రెండు మేము చేస్తాం అనమాట. సో మిగతా కాలేజెస్కి అంత ఇది లేదు, ఎందుకంటే మాకున్న మెయిన్ ఇది ఏంటంటే మాకున్న స్ట్రాంగ్ నెట్వర్క్ ఇన్ ద హాస్పిటాలిటీ ఫీల్డ్. హాస్పిటాలిటీ ఫీల్డ్లో మాకు చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నది. ప్లస్ మా స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇంటర్నేషనల్గా వెళ్ళాలి, ఇంటర్నేషనల్గా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ చాలా బెస్ట్ అవకాశంగా ఉంటుంది మ్యామ్. అందులో ఐఐహెచ్ఎంలో జాయిన్ అయితే వాళ్ళకి ఈ ఛాన్సెస్ చాలా తొందరగా వస్తాయి అనమాట. సార్ ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారో అది కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు అని అంటున్నారు, దాని ప్రత్యేకత ఏమిటి? మ్యామ్ మాది ఒక కోర్స్ ఉన్నది, అది యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌లాండ్, అది ఇంటర్నేషనల్ డిగ్రీ. సో ఆ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి వచ్చే ఉపయోగం ఏంటంటే వాళ్ళు మాస్టర్స్ చేయడానికైనా లేదా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వెళ్ళడానికైనా ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ డిగ్రీ అన్నది ఒకటి రెజ్యూమ్కి యాడ్ అయిందంటే యాడెడ్ అడ్వాంటేజ్, రెజ్యూమ్కి ఉన్న వాల్యూ ఇది అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఇమీడియట్గా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళ కెరీర్ ఫర్దర్గా ఎలా ఉంటుంది? జాబ్స్ కానీ లేకపోతే వాళ్ళు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నా కూడా ఈ కోర్స్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది? మ్యామ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎలాంటిదంటే ఇది స్కిల్ ఓరియంటెడ్ కోర్సు. చెప్పాలంటే నార్మల్గా సాఫ్ట్వేర్ కంపెనీ అన్న వాటిలో ఏంటంటే వాళ్ళు దేనికైనా చేయాలంటే ఆ ఒక్క పర్టికులర్ కోర్స్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా కోర్స్ చేసుకోవాలి. దీంట్లో ఈ ఫీల్డ్ ఏంటంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ హోటల్లోనే వర్క్ చేయాలి అన్న ఇది ఉండేది. కానీ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఉన్న స్టూడెంట్స్కి వచ్చే వాల్యూ ఏంటంటే దే కెన్ వర్క్ ఇన్ కార్పొరేట్, దే కెన్ వర్క్ ఇన్ హోటల్, దే కెన్ వర్క్ ఇన్ స్టాండ్ లోన్ ప్రాపర్టీ, దే కెన్ వర్క్ ఇన్ రిటైల్. ఓకే, సో నా అపార్ట్ ఫ్రమ్ హోటల్స్ నుంచి మా దగ్గరికి వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు మా దగ్గరికి కార్పొరేట్స్ అనేసరికి కంపాస్ వస్తుంది, సొడెక్సో ఉన్నది. సో ఇలాంటి కంపెనీలన్నీ వచ్చి మా స్టూడెంట్ తీసుకున్నాం. అలాగే హోటల్స్ దగ్గరికి వచ్చేసరికి తాజ్ ఉంది, ఎకార్ ఉంది, మ్యారియట్ ఉంది, అండ్ ఐ మీన్ టు సే ఐటీసీ ఉన్నాయి. ఇలాంటి బ్రాండెడ్ హోటల్స్ అన్నీ మా దగ్గర క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి డిమాండింగ్ ఐహెచ్ఎం స్టూడెంట్ దగ్గర నుంచి తీసుకునేది చాలా ఉన్నది. ఎందుకంటే మేము నేర్పించే విధానం కానీ మేము స్కిల్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కువ 70% మేము ఎక్కువ ప్రాక్టికల్స్ యూజ్ చేస్తాం, 30% థియరీ ఉంటుంది. ఆ 30% థియరీ కూడా వాళ్ళకి క్లాస్ రూమ్లో చెప్పేదానికి ఆ సబ్జెక్ట్ తగ్గట్టు మేము చెప్పేదానికి చేస్తాం అనమాట. పీపీటీ ప్రెజెంటేషన్ కాబట్టి ప్రతిదీ ప్రాజెక్ట్లో వాళ్ళకి చూపించేది, ప్రాజెక్ట్ చేసి పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం. సో ఆ విధంగా వాళ్ళకి ఇది చేస్తాం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఎక్కువ వాళ్ళు ఇదైతే వాళ్ళకి బాగా గుర్తుంటుంది. సో అందుకని సో ఈ రంగానికి వచ్చేసరికి చాలా స్కోప్ ఉన్నది. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ ఇంకా అప్కమింగ్ సో మెనీ హోటల్స్ వస్తున్నాయి అనమాట హైదరాబాద్. సో ఈ హోటల్ ఫీల్డ్కి వచ్చేసరికి చాలా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అదే టైం వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి కోర్స్ అవుతుంది. కానీ చాలా బెస్ట్ మ్యామ్. ఆఫ్టర్ ఇప్పుడు చెప్పాలంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇంజనీరింగ్ కన్నా ఇప్పుడు ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎస్, మేము కూడా హోటల్ మేనేజ్మెంట్ గురించి చాలా వింటున్నాము. అండ్ ఆఫ్టర్ 5 years తర్వాత హోటల్ మేనేజ్కి ఉండే డిమాండ్ వేరు. సో ప్రతి ఒక్కరికి జాబ్స్ దొరికే ఛాన్స్ ఉంది అని వింటున్నాము. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చూసుకుంటే ఒక 5 years బ్యాక్ హోటల్ మేనేజ్మెంట్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడున్న ఇంపార్టెన్స్ ఏంటి? మేడం 5 years బ్యాక్ ఇప్పుడు నేను కూడా హోటల్ మేనేజ్ చేసే వచ్చాను. ఒకప్పుడు నేను చేసినప్పుడు అందరూ ఎందుకు వెళ్ళి హోటల్లో పనిచేస్తావు, హోటల్లో పనిచేస్తే ఏమొస్తుంది అని చెప్తారు. కానీ హోటల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి అంటే మేము కలిసినంతగా మిగతా వాళ్ళు ఎవరిని చూడరేమో. నేను చేసినప్పుడు నేను కలిసిన సెలబ్రిటీస్ కానీ ఓకే మీరు ఎవరినైతే ఒక హీరోనా లేకపోతే ఎవరినైనా మీరు ఎప్పటి నుంచి కలవాలనుకుంటారు. బట్ ఆ అవకాశం మీకు దీని ద్వారానే అవుతుంది. ఎందుకంటే యూ కెన్ మీట్ ద క్రికెట్ స్టార్స్, యూ కెన్ మీట్ ద సెలబ్రిటీస్, యూ కెన్ మీట్ ద ఫిలిం స్టార్. వాళ్ళకి పర్సనల్ సర్వీస్ చేసి మీకు ఒక ఛాన్స్ వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా కలిసే ఛాన్స్ లేదు, కానీ పర్సనల్గా సర్వీస్ చేస్తున్నారు అంటే అంతకన్నా ఇంకేముంటుంది. చెప్పాలంటే 5 years కన్నా ముందు ఇప్పుడు చాలా ఎక్కువ వాల్యూ ఉంది దీనికి. ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది హోటల్ మేనేజ్మెంట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని వాల్యూ ఏంటి. సో మ్యాక్సిమం అందుకని కాలేజీలు కూడా కొన్ని కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు. సో ఐహెచ్ఎం తీసుకోండి కానీ, శ్రీశక్తి తీసుకోండి కానీ ప్రతి కాలేజ్కి ఉన్న దానికన్నా మా ఐహెచ్ఎంకి వచ్చేసరికి ముందు ఫస్ట్ టాప్లో ఉండేది మా కాలేజే ఉన్నది. సో ఎందుకంటే మేము చెప్పే విద్య అలాంటిది, ప్లస్ మేము ట్రైన్ చేసే విధానం అలా ఉన్నది, ప్లస్ మేము చూపించే జాబ్ ఆపర్చునిటీస్ కూడా అంతకన్నా ఎక్కువనే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, హలో, మీ పేరు? చక్ర బహదూర్. చక్ర బహదూర్. చక్ర బహదూర్. ఎక్కడి నుంచి మీరు? నేపాల్ నుంచి. నేపాల్లో. ఓకే, ఎలా తెలిసింది కాలేజ్ గురించి? నేను రీసెర్చ్ చేస్తుంటే గూగుల్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఈ కాలేజ్ గురించి తెలుసుకున్నాను. ఓకే ఓకే, బట్ ఇంకా నువ్వు చదవాలి అనుకుంటే ఇంకా వేరే కోర్సెస్ చాలా ఉన్నాయి కదా,
ఎందుకు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నాను? అంటే నేను 9th 10th నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉండే కిచెన్లో, ఇంట్లో కూడా వర్క్ చేస్తుండే. ఓకే. సో దానివల్ల నేను ఇదే డిపార్ట్మెంట్ చూస్ చేసుకున్నాను. ఓకే. సో దీంట్లో ఏ డిపార్ట్మెంట్ మీరు? ఇప్పుడు నేను కిచెన్ డిపార్ట్మెంట్, ఫైనల్ ఇయర్లో కిచెన్ డిపార్ట్మెంట్. ఓకే. ఏమేమి నేర్చుకుంటారు ఇందులో మీరు? ఫస్ట్ ఇయర్లో అన్ని బేసిక్స్ నేర్చుకుంటాం కిచెన్ గురించి. బేసిక్స్ అంటే ఏమేమి ఉంటాయి? కిచెన్ గురించి కటింగ్స్ ఉంటాయి, స్టాక్స్, సాసెస్ ఎలా చేయాలో. నెక్స్ట్ F&B గురించి ఉంటుంది, హౌస్ కీపింగ్ గురించి ఉంటుంది. అండ్ దెన్ ఫ్రంట్ ఆఫీస్లో మనం రిజర్వేషన్స్ ఎలా చేసుకోవాలి అని ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మనం ఇంటర్న్షిప్ చేసుకుంటే 6 months దాంట్లో మనకు తెలుస్తుంది ఎట్లుంటుందో హోటల్లో ఎట్లా పని చేయాలో అవన్నీ. తర్వాత వెళ్ళారా మీరు ఇంటర్న్షిప్? వెళ్ళాను. ఓకే. ఎన్ని మంత్స్? 6 months? 4 months చేశాను మారిషియస్. ఎక్కడ చేశారు? మారిషియస్లో. ఓకే. 4 months అక్కడ చేసి మళ్ళీ నేను కిచెన్ డిపార్ట్మెంట్ చూస్ చేశాను. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ కాలేజ్ కానీ అంతా ఎలా ఉంది? ఫ్యాకల్టీ వాళ్ళకి 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. హెడ్ షెఫ్ అయితే ఇంకా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్రమ్ వేరియస్ సెక్టార్స్. వాళ్ళు లైక్ కార్పొరేట్ నుంచి వచ్చారు, హోటల్స్లో చేశారు, క్రూజ్ షిప్లో చేశారు. వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తూ ఉంటారు. కాలేజ్ కూడా 80% ప్రాక్టికల్ ఉంటుంది, 20% థియరీ గురించి మాకు చెప్తారు అంతే. ఓకే. నైస్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మనతో ఉన్నారు. హాయ్. యువర్ నేమ్? సుజన్. యు ఆర్ ఫ్రమ్ వేర్? ఐ యామ్ ఫ్రమ్ ఖైరతాబాద్. ఓకే. అంత దూరం నుంచి రోజు ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నారా? ఓకే, నైస్. ఎలా తెలిసింది ఈ కాలేజ్ గురించి మీకు? ఫ్రెండ్స్ చేస్తుంటారు కదా, కొంతమంది చెప్పారు, అట్లా వచ్చి మాట్లాడాను. సో ఫస్ట్ ఇయర్ కదా? ఫస్ట్ ఇయర్. ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? ఇప్పుడు వచ్చి నేను 10 months. 10 months అవుతుంది. ఓకే. ఫస్ట్ ఇయర్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కదా? ఓకే, నైస్. సో చూసాక కాలేజ్ మొత్తం చూసాక, ఫ్యాకల్టీ మొత్తం చూసాక ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఏంటంటే కాలేజ్కి చాలా ఎక్కువ తెలిసి ఉంటుంది, మనకి కూడా కొంచెం ఎక్స్ప్లోర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ప్లేస్మెంట్స్ ఒకటి చూసుకొని కూడా ఇక్కడ జాయిన్ అయ్యారని అనుకోవచ్చా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్ చెప్పిస్తున్నారని విన్నాం మేము. ప్లేస్మెంట్స్ కోసమే ఫస్ట్ చూడాలి, ఎందుకంటే మనకి ఇక్కడ నేర్పిస్తారు కానీ మనకు జాబ్ వస్తుందా లేదా అని ఫస్ట్ పేరెంట్స్ కన్ఫర్మ్ చూస్తుంటారు. ఇక్కడైతే ప్లేస్మెంట్స్ కన్ఫర్మ్ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కాలేజ్ ను రిఫర్ చేస్తావా? కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్గా చేస్తాను. వేరే కాలేజ్ గురించి చూస్తే ఈ కాలేజ్ కన్ఫర్మ్. ఇంటర్నేషనల్ అయినా మనకి చైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ ఏంటి నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఏమవ్వాలనుకుంటున్నావు? కార్పొరేట్ షెఫ్. ఓకే. ఏ డిపార్ట్మెంట్ నువ్వు? కిచెన్ డిపార్ట్మెంట్. ఏమేమి నేర్చుకుంటారు కిచెన్? ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏమేమి నేర్చుకున్నావు? మాకు ఇప్పుడు జస్ట్ బేసిక్స్ నేర్పిస్తారు ఫస్ట్ ఇయర్ కాబట్టి. అది కటింగ్స్ కావచ్చు, డిఫరెంట్ కటింగ్స్, సాసెస్, మదర్ సాసెస్ నేర్పిస్తుంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్. మనతో ఫ్యాకల్టీ ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. హలో మేడం. హలో. మీ పేరు? భాస్విని. ఓకే. సో అసలు మనం వచ్చినప్పటి నుంచి కోర్సెస్ గురించి డిస్కస్ చేయలేదు. సో అసలు ఏమేమి కోర్సెస్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అండ్ వీళ్ళకి ఎటువంటి డిగ్రీ మీరు ఇస్తున్నారు ఈ కాలేజ్ నుంచి? ఓకే. సో ఐహెచ్ఎం ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఐహెచ్ఎం యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్తో అఫిలియేట్ ఉందన్నమాట. సో స్టూడెంట్స్కి ఇక్కడ బీఎస్సీ హానర్స్ ఇన్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ మీద వాళ్ళకి 3 years ప్రోగ్రామ్ అనేది ఇంటర్నేషనల్ డిగ్రీ ఇస్తాం. సో ఇంటర్నేషనల్ డిగ్రీతో సో స్టూడెంట్స్ ఏంటి అంటే ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, ఓకే, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ అండ్ మిగతా యాన్సిలరీ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు చదువుకోవడం అనేది జరుగుతుంది. సో 3 years కంప్లీట్ కరికులం ఆఫ్ ఇంటర్నేషనల్ డిగ్రీ. సో ఏంటి అంటే ఈ 3 years డిగ్రీ చదివేసిన తర్వాత వాళ్ళకి కావాలంటే ఇతర దేశాలకు వెళ్ళి మాస్టర్స్ కూడా చేసుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి వాళ్ళ స్పెషలైజేషన్స్ ప్రకారంగా. 3rd year వచ్చేసరికి వాళ్ళకి స్పెషలైజేషన్ కోర్సెస్ ఉంటాయి. సో స్టూడెంట్ ఎవరైతే ఇంట్రెస్టింగ్గా కిచెన్ కావాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ ప్రొడక్షన్ తీసుకుంటారు, ఎవరైతే సర్వీస్లో ఉండాలి అనుకున్న వాళ్ళు F&B సర్వీస్ చూసుకుంటారు, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్ వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ వాళ్ళు హౌస్ కీపింగ్. సో ఇట్లా మేజర్ సెక్షన్గా తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఐహెచ్ఎం ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఈ 4 core డిపార్ట్మెంట్స్ కాకుండా ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఉంది మేజర్గా. ఏంటి అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్. ఎవరైతే వాళ్ళకి బిజినెస్ చేయాలి అనుకుంటారో, ఓకే, రాదర్ దెన్ బీయింగ్ అ జాబ్ సీకర్, జాబ్ క్రియేటర్. సో జాబ్ కోసం ఎదురు చూడకుండా జాబ్ కోసం అంటే సో ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది కూడా ఒకటి మా ప్రత్యేకత ఉంటుంది అనమాట. సో ఇది మేజర్ డిపార్ట్మెంట్స్ లాగా. సో దీంట్లో వాళ్ళకి కావాలంటే రేపు పొద్దున్న మాస్టర్స్కి వెళ్ళి చదువుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఐహెచ్ఎం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో లైక్
స్విట్జర్లాండ్లో ఉంది మాకు బిఎంహెచ్ఎస్ అని చెప్పేసి. సో అది కల్నరీకి టైఅప్ అయి ఉంది. సో అట్లా విదేశాలకు వెళ్ళేసి చదువుకోవచ్చు. అండ్ మేము ఇంటర్నేషనల్ డిగ్రీ ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ నుంచి సేమ్ యూనివర్సిటీకి వెళ్ళి మాస్టర్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ చాలా మటుకు మా స్టూడెంట్స్ ఈజీగా అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. సో లగ్జరీ మేనేజ్మెంట్ కానీ అట్లా హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అక్కడ చేసుకోవడానికి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ 3 years ప్రోగ్రామ్ అనేది కాకుండా హోటల్ మేనేజ్మెంట్లో ఏంటి అంటే ఎవరైతే ఒట్టిగా మాకు షెఫ్ అవ్వాలనే ఉంది, ఇన్ని ఇయర్స్ చదువుకోకుండా జస్ట్ మేము డైరెక్ట్గా షెఫ్ అయిపోవాలి అనుకున్న వాళ్ళకి, లేకపోతే ఒట్టి సర్వీస్లోనే ఉండాలనుకున్న వాళ్ళకి మేము స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సో వాళ్ళకి ఏంటి అంటే ఇది 18 months ఆఫ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనమాట. డిప్లొమా కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఏదైతే 18 months ప్రోగ్రామ్ ఉందో దాంట్లో కూడా వీళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఇక్కడ మన దగ్గర 12 months మొత్తం కంప్లీట్గా చదువుకుని 6 months లాస్ట్ 6 months ఎక్కడైతే 13 నుంచి 18 months దాకా ఏదైతే ఉంటుందో సో అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్స్ చేసుకునే అవకాశాలు సో బోత్ నేషనల్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ వెళ్ళేసి అక్కడ నుంచి వాళ్ళు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. సేమ్ మన 3 years డిగ్రీ ప్రోగ్రామ్ వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టడీ సర్టిఫికేట్ వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ హోటల్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అట్లా ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకా 6 months వాళ్ళు వర్క్ చేసి వాళ్ళ పనితనం అంతా నచ్చితే ఇంకా అక్కడితే అదే హోటల్స్లో వాళ్ళ జాబ్ కూడా కంటిన్యూ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఈ షార్ట్ టర్మ్ అనేది ఇప్పుడు మీరు ఏది చెప్పారు కోర్సు కల్నరీ అనేది అది సరిపోతుందా? వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు? వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత దానికి అనేది ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. సో ఇట్స్ లైక్ అ క్రాఫ్ట్ కోర్స్ కంప్లీట్లీ బట్ ఇట్స్ లైక్ రికగ్నైజ్డ్ డిప్లొమా కోర్స్ అనమాట. సో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మేము ఏంటి అంటే ఒక 1 month OJT అని చెప్పేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మేము స్టూడెంట్స్ని బయటకి హోటల్స్లోకి స్టాండ్ లోన్స్ ప్రాపర్టీస్కి ఇట్లా పంపిస్తూ ఉంటాం. సో పంపించినప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి ఒక వెండర్ మేనేజ్మెంట్, ఒక సేల్స్, ఒక ఫుడ్ కాస్టింగ్ ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కింద ఒక హోటల్ ఎట్లా రన్ అవుతుందో ఇవన్నీ చూసే అవకాశం వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే జనరల్గా స్టూడెంట్స్ కానీ ఎవరేమైనా అనుకుంటారు జస్ట్ కుక్ చేయటము, జస్ట్ ఒక ఫ్యాన్సీగా రెడీ అయిపోయి గెస్ట్ని, కాకపోతే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది IHM 70% వచ్చేసరికి ప్రాక్టికల్ ఉంటుంది, 30% వచ్చేసి మాకు థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందుకని 70% మేము ఎప్పుడు స్టూడెంట్స్ని హోటల్స్లో పెట్టడము, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మా కోర్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కంపేరింగ్ టు అదర్ కాలేజెస్. ఓకే. సో అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ టచ్ లేకుండా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ 3 years డిగ్రీ ఇస్తారా? ఈ 3 years డిగ్రీ కూడా ఇస్తాం మనం. ఓకే, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మాకు చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ 3rd year డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, బీ ఫార్మసీ వాళ్ళు కూడా ఉన్నారు, బీటెక్ చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటే పేరెంట్స్ జనరల్గా హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు కూడా అంత అవగాహన లేదు. నేను చదివినప్పుడు ఎట్లా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. సో ఎప్పుడైనా దానికి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, హోటల్స్లో వర్క్ చేశాను. సో రైట్ నౌ నేను కొంచెం నా ఫ్యామిలీకి టైం ఇద్దామని ఒక ఫ్యాకల్టీ కింద ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను. సో దెర్ ఇస్ ఎప్పుడు దానికి బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో నాకు అక్కడ చదువుకున్న నాలెడ్జ్ కానీ అన్నీ ఇక్కడ నాకు చాలా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్న్షిప్ చేయడానికి మీరు ఫారెన్ పంపిస్తున్నారు, అది చాలా గొప్ప విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇప్పుడు వచ్చే ప్రతి స్టూడెంట్ ఫారెన్కి వెళ్తున్నారు అని అంటే పేరెంట్స్ మైండ్లో ఏమవుతుందంటే అమ్మో ఫీజు ఎంత ఉంటుందో, ఫీజు చాలా ఎక్కువ ఉంటుందేమో. ఎందుకంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు అబ్రాడ్ వెళ్ళడం అనేది ఇట్స్ అ బిగ్ డ్రీమ్, అంత ఈజీ విషయం కాదు వాళ్ళకి. సో దాని గురించి ఏం చెప్తారు? కంపేరింగ్ టు ది అదర్ కోర్సెస్ హోటల్ మేనేజ్మెంట్లో 2nd yearలోనే మనము ఇంటర్న్షిప్కి వెళ్తారనమాట. సో స్టూడెంట్స్ ఏంటి అంటే అది చాలా రీజనబుల్ అమౌంట్ కూడా ఉంటుంది. ఇది మన కాలేజ్ ఫీజులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో మా కాలేజ్ ఫీజులో ఇంక్లూడ్ అవ్వకుండా ఇది సపరేట్ ప్యాకేజ్. ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో, మ్యాండేటరీ కాదు ఇది, ఓకే, ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళనే మేము ప్రిఫర్ చేస్తాం. సో అక్కడ కౌన్సిలింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ 2nd yearలో వెళ్ళకపోతే 3rd yearలో కూడా అవకాశాలు ఇప్పిస్తాం అనమాట. సో బోత్ ద వేస్ ఇప్పిస్తూ ఉంటాం అనమాట పేరెంట్స్కి. ఓకే, దీనికి సపరేట్గా ఫీజు ఉన్నా కూడా అది మిడిల్ క్లాస్ పేరెంట్
అఫోర్డ్ చేయగలరా చేయొచ్చు క్వశ్చన్. చేయొచ్చు. మనకి ఫ్రాన్స్ వెళ్తే ఒక 3 lakhs ఖర్చు అవుతుంది, అది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎఫర్ట్ చేయగలుగుతారు. అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళకి మనీ కూడా వస్తుంది అనమాట. సో వాళ్ళకు ఎంప్లాయీ కిందే వాళ్ళకి ట్రీట్ చేస్తారు. సో ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి ఆర్లీ బేసిస్ కింద వాళ్ళ ఎంప్లాయీస్కి ఎట్లా పే చేస్తారో అలానే పే చేస్తారనమాట. మాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు 2021-24 లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్. ఆ అబ్బాయి సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్కి వెళ్ళాడు. అదే హోటల్ వాళ్ళు తన కోర్స్ అయిపోయిన తర్వాత అదే హోటల్ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చేసి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళారు. సో ఇది ఒక ఏంటి అంటే పిల్లలకు కూడా ఒక ఎంతూజియాస్టిక్గా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు, అండ్ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక జాబ్ ఆఫర్ లెటర్ రావాలి. మనీ అనేది సపరేట్గా పెట్టుకుంటే ఒక ఆఫర్ లెటర్ వాళ్ళ టాలెంట్ స్కిల్స్ని గుర్తుపెట్టుకుని ఒక 1.5 year తర్వాత ఇంకా ఆ హోటల్ మా స్టూడెంట్ గుర్తుపెట్టి ఆఫర్ చేయటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అదొక ప్లస్ పాయింట్ కూడా మాకు స్టూడెంట్స్ మేము ఎట్లా ట్రైన్ చేస్తున్నాం, ఎట్లా గ్రూమ్ చేస్తున్నాం అనేది కూడా మాకు ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదండి క్యాంపస్ అంతా ఎంత చక్కగా ఉందో. నాకైతే క్యాంపస్ చాలా చాలా బాగా నచ్చింది. ఒక 2-3 years బ్యాక్ హోటల్ మేనేజ్మెంట్కి ఉన్న డిమాండ్ వేరు, బట్ ఇప్పుడున్న డిమాండ్ వేరు. నాకు ఫ్యాకల్టీ మాటల్లో అర్థమైంది ఏంటి అంటే కనుక ఒక 3-4 years తర్వాత హోటల్ మేనేజ్మెంట్కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుందండి. అసలు కాలేజ్లో సీట్లు దొరకడం కూడా కష్టం అయిపోతుంది, అంత డిమాండ్ పెరిగిపోతుంది దీనికి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఒకప్పుడు ఇంత ట్రావెల్ లేదు, బట్ ఇప్పుడు ఈ టైంలో చాలామంది ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడము, ఎక్కడెక్కడికో ట్రావెల్ అయ్యి అక్కడ స్టే చేయడము, ఇలాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇంకా రాను కూడా వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కనుక క్యాంపస్ అంతా చూసాము, చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యాకల్టీతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాము. ఫర్దర్గా వీళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, వీళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇందులో వీళ్ళు డిగ్రీ తీసుకొని ఫర్దర్గా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నా కూడా ఈ డిగ్రీ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఎటువంటి బిజినెస్ చేస్తే మంచిది అనేది. సో నైస్, మనం చాలా విషయాలు తెలుసుకున్నాము ఈ వీడియోలో. అండ్ ఇంకొకటి, వీళ్ళు బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళు అబ్రాడ్ వెళ్ళొచ్చు. చాలా మంచి ఆపర్చునిటీస్ ఈ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.